హలో మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. అంతా ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా 10th యానివర్సరీ అనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేం చేస్తామనేది ఈ వ్లాగ్లో అయితే చూసేసేయండి. మేము ఎలా జరుపుకున్నాం మా యానివర్సరీని తప్పకుండా చూడండి. దానికన్నా ముందు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత వీడియోస్ అనేది చూడండి. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అసలు చూస్తున్నారు కానీ లైక్స్ అస్సలు ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్ చేసేసి తర్వాత ఇంకా స్టార్ట్ చేయండి. వీడియోస్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ నేను ఈ వీడియోలో అనేది షేర్ చేశాను. ఆ డే మొత్తం ఎలా గడిచింది అనేది. ఇప్పుడు మార్నింగే లేసేసాము, మొత్తం కలాపి జల్లేసి ముగ్గులు పెట్టేసి అంతా అయిపోయింది. ఇంకా స్నానాలు చేయాలన్నమాట. మా చిన్నోడికి జేసీబీ పిచ్చి చాలా ఎక్కువ అనమాట. అందుకోసమే వాళ్ళ మామయ్య జేసీబీ స్టార్ట్ చేయగానే ఇలా పరిగెత్తి వచ్చాడు. ఇంకా మా వాడి వెనుక మేము వచ్చాము. డాడీ వీళ్ళు విష్ చేస్తూ ఉంటే ఇంకా అలాగ మాట్లాడుకుంటూ ఇంకా వీళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ ఉన్నాం అన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, అందరికీ హాయ్. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, అందుకోసం ఈరోజు నలుగు పెట్టి నైట్ స్నానం చేయాలని చెప్పేసి ఇది వచ్చేసి నేను ఇంట్లో తయారు చేసిన సున్నిపిండి అనమాట. ఇందులో మనం పచ్చి పెసలు ఉంటాయి కదా, పొట్టున్న పెసలు, అది మళ్ళీ శనగలు ఇలాగా అన్నీ వేస్ట్ చేశాను అనమాట. గులాబీ, కస్తూరి, పసుపు అన్నీ వేసి ఇవైతే నేను ఇంట్లోనే హోమ్ మేడ్గా చేస్తున్నాను సున్నిపిండి. ఈరోజు నలుగు పెట్టి స్నానం చేయాలని చెప్పేసి ఇంకా మా పిల్లలకి నలుగు పెట్టి స్నానం చేయించాను. మా పిల్లలకి సపరేట్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది మా పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను నలుగు పిండి అనమాట. ఇది మన పెద్దల కోసం అనమాట. ఇది వచ్చేసి ఇది మా పిల్లల కోసం నేను తయారు చేసిన సున్నిపిండి. చూడండి, ఇదనమాట బాత్ పౌడరు. నేను యాక్చువల్గా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంకా మా పిల్లలకి అయితే ఇంకా చేశాను. ఇంక ఇప్పుడు ఆయన స్నానం చేస్తున్నారు. ఆయనకి తీసుకెళ్ళడం కోసం మీకు ఒకసారి చూపించినట్టు అని చెప్పేసి ఇలా ఫెస్టివల్స్ ఇలా వస్తే మేము ఇలాగా పాతకాలంలో నలుగు పెట్టుకొని స్నానం చేస్తున్నాం, మేమైతే ఫాలో అవుతాము. ఇప్పుడు ఇంకా నలుగుతుంది అయితే తీసుకొని వెళ్ళి స్నానం అయితే చేయించాలన్నమాట. పెద్దవాళ్ళు వాడేవాళ్ళు అనమాట అప్పట్లో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. మరి ఇప్పుడంతా బాత్ పౌడర్స్ అయితే కొని తెచ్చుకొని వాడుకుంటున్నారు. నేను అలా కాకుండా ఇంట్లోనే మనకి అన్నీ వేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ స్నానాలన్నీ అయిపోయాక మేమైతే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకొని టెంకాయ అయితే కొట్టేసుకొని దండం అయితే పెట్టేసుకున్నాము. ఇంకా టిఫిన్ కూడా ఏమీ చేయలేదన్నమాట, ఎందుకంటే ఫుల్ క్లీనింగ్ ఇంకా అలాగే పూజ వీటిలోనే ఉన్నాము. తర్వాత ఇక్కడ మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ కూడా నేను తీసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ తీసుకుంటాను అనమాట. యానివర్సరీ డేస్ రోజు మాత్రం కంపల్సరీ ఆయన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాను. ఇలాగా చేయడం ఓల్డే అనిపించవచ్చు, కానీ నాకు ఇష్టం అనమాట. నా లైఫ్ కంటూ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలాగా కొన్ని వాటిలో నో కాంప్రమైజ్ అనమాట. ఇలాగ హస్బెండ్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ, పిల్లల బర్త్డేస్ వస్తే పెద్ద వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోమని చెప్పడం అయితే అలాంటివి అయితే నేనైతే కాంప్రమైజ్ అవ్వను. మనకంటూ కొన్ని ఉన్నప్పుడే మన లైఫ్ కూడా బాగుంటుంది అనమాట. పెద్దవాళ్ళు ఊరికే చెప్తారు, ఇది కూడా వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి. అన్నీ కాకపోయినా కొన్నైనా మనకి పాసిబుల్ అయినవి మాత్రం మనము చేస్తే బెటర్. పిల్లలకి మనం అలవాటు చేసిన వాళ్ళం అవుతాము. ఎందుకంటే ఇప్పుడు కల్చర్ అంతా చేంజ్ అయిపోయింది. ఎవరు పెద్దవాళ్ళ దగ్గర పెద్ద బ్లెస్సింగ్స్ తీసుకోవట్లేదు. అలాగే హస్బెండ్స్ దగ్గర కూడా ఒకరికొకరు రెస్పెక్ట్ఫుల్గా ఉండాలన్నమాట. ఒకరినొకరు ఎక్స్పెక్ట్ చేసుకోవాలి, అప్పుడే లైఫ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎలా పడితే అలా ఉంటున్నారు. అలా ఉండడం వల్ల రిలేషన్స్లో అంత ఏమంటారు అంత స్ట్రాంగ్గా ఉండట్లేదు. కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి కొన్ని మనం పాటించినట్టయితే ఆటోమేటిక్గా మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనేసి నేను అనుకుంటున్నాను. నేనైతే కొన్ని ఫాలో అవుతాను కంపల్సరీగా. తర్వాత ఇక్కడ చూసారా, మేమంతా కలిసి టెంపుల్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఇంకా శివుని టెంపుల్కి అయితే వచ్చేసి అక్కడ కాయ కొట్టుకొని దేవుడికి దండం అయితే పెట్టుకున్నాము. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇలాగ టెంపుల్స్కి అయితే వెళ్తాము. ఇక్కడ హౌస్లో ఉన్నప్పుడైతే మాకు పాసిబుల్ అయ్యేది కాదు టెంపుల్స్కి వెళ్ళడం, కానీ ఇంటి దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా వెళ్తాము. ఇంకా అక్కడ మేము హౌస్లో ఉండేవాళ్ళం కదా, బయటికి వెళ్ళడానికి ఉండేది కాదు. ఇంకా లోపల క్యాంపుల్లో అయితే ఇంకా టెంపుల్స్ అనేవి ఉండేవి కాదు, అందుకే ఎటు వెళ్ళే వాళ్ళం కాదు. ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము హౌస్లో ఉన్నప్పుడు. కానీ ఇక్కడ అలా కాదు, ఇంటి దగ్గర అయితే మనకి టెంపుల్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి బాగా మంచిగా
ఎన్ని గుళ్ళు ఉంటే ఊర్లో అన్ని గుళ్ళకి తిరిగి దండం అయితే పెట్టుకుంటామన్నమాట. రిటైర్డ్ వచ్చినప్పటి నుంచి ఇలాగే, ఎప్పుడైనా లీవ్లో ఉన్నప్పుడు కూడా ఇలానే వెళ్ళేవాళ్ళము. తర్వాత ఇక్కడ పక్కనే ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది, అక్కడికి కూడా వెళ్ళేసి దండం అయితే పెట్టుకున్నాం అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అసలు అనుకోలేదు, అప్పుడే 10 years అయిపోయాయా, నేను మా హస్బెండ్ అయితే డైలమాలో ఉన్నామన్నమాట. ఇప్పుడు 10 years అయిపోయాయి అని చెప్పి పెళ్ళైనట్టుంది, అంతలోనే 10 ఇయర్స్ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టుంది మాకైతే. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి హౌస్లోనే ఉన్నాము, మేము రిటైర్డ్ వచ్చి జస్ట్ 2 years అయింది. ఇప్పుడే లైఫ్ అంటే ఏంటో కొంచెం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మా క్యాంపుల్లో ఎటో వెళ్ళడానికి ఉండదు, ఏదో లీవులు రావడమే వెళ్ళడం అనేటట్టు ఉండేది. ఇప్పుడు మాత్రం 2 years నుంచి కొంచెం పీస్ఫుల్గా లైఫ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాము. ఎంజాయ్ మాత్రమే కాదు, స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేస్తున్నాం అనుకోండి ఇక్కడ కూడా. కాకపోతే హౌస్లో ఉన్నంత అయితే కాదనమాట, అక్కడైతే ఫుల్ టెన్షన్స్తో ఉండాలన్నమాట. ఇంకా రాజస్థాన్లో ఉన్నప్పుడైతే ఇంక మామూలు టెన్షన్ కాదు, చాలా భయం వేసేదనమాట పిల్లలతో. అలాగా మా హస్బెండ్ ఇంకా బయటికి వెళ్ళారు అంటే ఇంకా వచ్చే వరకు అదొక టెన్షన్ అనమాట. ఇంట్లో పిల్లలతో అలాగ ఉండేదన్నమాట. అసలు కనీసము వీళ్ళు బయటికి క్యాంప్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే మా సిచ్యువేషను, ఈవినింగ్ అవుతే బట్టలు ఆరేయకూడదు, బయట లైట్ లేకూడదు, అలా ఉండేదన్నమాట. మనకి చాలా టెన్షన్స్తో ఉండేది. వాళ్ళ ఇంటికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడడంలోనే డేస్ అన్నీ అయిపోయాయి అనమాట, ఇయర్సే గడిచిపోయాయి. ఆ టెన్షన్స్ నుంచి ఇక్కడ బయటకు రిటైర్డ్ వచ్చాక కొంచెం పీస్ఫుల్గా ఉందన్నమాట లైఫ్. ఎందుకంటే ఆ టెన్షన్స్ ఏమీ లేవు, ఇక్కడ మనకి నార్మల్గానే ఉంటుంది కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకే అలా అన్నాను అనమాట. మళ్ళీ మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఫుల్గా అనేసి అయితే అనుకోకండి, అన్నీ ఉంటాయి లైఫ్ అన్నాక. అంటే హౌస్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట, మీకు తెలిసిందే కదా. ఇక్కడ బయట వాళ్ళకు ఉన్నట్టు ఉండదు అనమాట. హౌస్లో ఉన్నప్పుడు అన్ని టెన్షన్స్, ప్రతి డేను టెన్షనే. ఈరోజు ప్రశాంతంగా ఉన్నామనడానికి ఉండదన్నమాట. తర్వాత ఇక్కడికి ఇంకా మా ఇంటి దగ్గరలోనే రాజులు టెంపుల్ అయితే ఉంది, తెలుసు కదా అమ్మ వాళ్ళది. టెంపుల్కి ఎదురుగానే ఇల్లు డాడీ వాళ్ళది. ఇక్కడికైతే వచ్చేసి ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాను. ఈయన మా ఇంటి దేవుడు కూడా రాజుల స్వామి. ఈ కోకోనట్ వాటర్ ఉంది, ఎక్కడ టెంకాయ కొట్టినా కూడా ఏదో వరద బాధితులు కదా వచ్చినట్టు వచ్చేస్తున్నారు మా పిల్లలకి. చాలా ఇష్టం అనమాట. అందుకోసం ఆ టెంకాయ కొట్టగానే వాటర్ కోసం అదేదో బెల్లం చుట్టూ ఈగలు చేసినట్టు వచ్చేస్తున్నారు, నాకి అని చెప్పేసి. తర్వాత ఇక్కడ పెద్దమ్మ గుడికి అయితే వచ్చాము. ఆ రోజే డాడీ వాళ్ళు అంతా భజన బృందం అని ఒక గ్రూప్ అయితే ఉందన్నమాట. వాళ్ళంతా ఊరి జనాలకి అందరికీ భోజనాలు అయితే పెట్టిస్తున్నారు. చూసారు కదా, మా డాడీ రెడీగా ఉన్నారనమాట. అక్కడ వంటలు అయితే చేస్తూ ఉన్నారు అందరూ కలిసి. ఇంకా ఇక్కడ పెద్దమ్మ గుడికి అయితే వచ్చాము. ఇంకా పూజారికి అయితే ఇంకా టెంకాయ ఇచ్చేసాము. ఇంకెక్కడ ఏ గుడిలోనూ లేరు కదా, మేమే కొట్టుకొని వచ్చాము. ఆల్రెడీ ఆ రోజు 11 ఆ టైం అయిపోయిందనమాట మేము టెంపుల్కి వెళ్ళేప్పటికీ. అందుకే ఏ గుడిలోనూ పూజారి వాళ్ళు అయితే లేరు. ఇంకా అన్ని చోట్ల మేమే పూజ చేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే ఉన్నారనమాట. ఇంకా రోజు భోజనాలు కదా, అందుకోసమే ఉన్నారు. ఇంకా అక్కడైతే ఇంకా దేవుడికి టెంకాయ కొట్టించుకొని దండం అయితే పెట్టుకున్నాము. ఏదేదో డాడీ వాళ్ళు ఏదో అప్పుడు వాళ్ళ స్కూల్ డేస్ ఏవో చెప్తూ ఉంటే ఇక్కడ నవ్వుకుంటూ అలాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. నీటి తీసగా మా చిన్న తమ్ముడు ఊరికే ఉండమంటే ఉండకుండా మొత్తం డప్పులు కొట్టేవి ఇవన్నీ పట్టుకొని లాగాడు. అక్కడ ఎక్కడ కట్ అయిందో వేలైతే చిన్న కట్ అయింది, బ్లీడింగ్ అవుతూ ఉందన్నమాట. అందుకోసమే అక్కడ దేవుడి దగ్గర పసుపు తీసుకొని పెట్టేసి మా డాడీ కడుతూ ఉన్నారు. పసుపు పెట్టాక కొంచెం మంట అనేది లేస్తుంది కదా, అదే వాడు బాగా మంటలు వేసినట్టుంది. పాపం ఎగురుతూ ఉన్నాడు అనమాట. పాపం ఊరికే ఉండకుండా మొత్తం లాగేసి హ్యాండ్ అయితే అలా కట్ చేసుకున్నాడు. మా పిల్లలు అయితే ఎటు వెళ్ళకుండా కుదురుగా అలా కూర్చొని ఉన్నారు. ఏదైనా ఒకరి భయం అనేది ఉండాలి పేరెంట్స్లో. ఒకరు ముద్దు చేస్తే ఇంకొకరు అనేది భయంతో పిల్లల్ని అయితే పెంచాలన్నమాట. ఎందుకంటే ఇద్దరు మనం ప్రేమ చూపించామనుకోండి నెత్తికి ఎక్కి కూర్చుంటారు. తర్వాత అదేదో సామెత ఉంది చూడు, మొక్కయి వంగంది మానే వంగదు అని చెప్పేసి. మనము ఏదైనా చిన్నపిల్లప్పుడే వాళ్ళకి
వాళ్ళ బిహేవియర్ని చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. చేంజెస్ చేస్తూ ఉండాలి, మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ గారాబం చేసి ఇప్పుడు ఎలా పడితే అలా వదిలేసామనుకోండి, పెద్ద అయినాక చెప్పినా మన మాట వినరు. అందుకే ఒకరు ప్రేమగా చూడాలి, ఇంకొకరు భయం అనేది ఉండాలి. మా ఆయన అయితే ఒక్క మాట అనరు, ఒక మాట తిట్టరు, ఏమి ఉండరు, ఆయన బాగుంటారు. నేను మాత్రం కాస్త స్ట్రిక్ట్గా ఉండాలి అనేది చెప్తుంటాను. నేనైతే అలానే చేస్తాను. ఇంకా ఆయన ఎలాగో ఒక మాట అనలేరు పిల్లల్ని, అందుకోసం నేనే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటున్నాను. తర్వాత ఇక్కడ భోజనాలు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారని చూస్తున్నారు కదా. ఇక్కడ మేము వెళ్తూ ఉంటే పిలుస్తున్నారు రమ్మని చెప్పేసి. ఇంకా మా చిన్న అబ్బాయిని అయితే తీసుకురాలేదు అని చెప్పేసి అంటున్నాము. పడుకున్నాడు, నిద్రపోతున్నాడు, ఎందుకు డిస్టర్బ్ చేయడము. మధ్యలో లేచినట్టయితే ఊరికే ఏడుస్తారు కదా పిల్లలు అర్నిద్ర అయ్యి, అందుకోసమే బాబుని తీసుకురాలేదు. అదే అక్కడ వాళ్ళకి చెప్తున్నాం అనమాట. బాబు లేసారు, మళ్ళీ వస్తాము భోజనాలు టైంకి అని చెప్పేసి మేమైతే ఇంకా వెళ్ళిపోయామన్నమాట. బాబు లేసాడని కాల్ వచ్చింది, అందుకోసం వెళ్ళిపోయాము. తర్వాత ఇంకా కాసేపటి తర్వాత వచ్చేపటికి చూసారు కదా, ఇంక ఇక్కడ భోజనం చేస్తూ ఉన్నారనమాట. అంటే ఊర్లో జనాలంతా తిని వెళ్తూ ఉన్నారనమాట. ఇక్కడ భోజనాలు చేయించింది వచ్చేసి అంత భజన వాళ్ళంట, అంతా మా డాడీ అనమాట. మా డాడీ కూడా ఉన్నారు భజన ఆ బృందంలో. అంతా కలిసి ఇక్కడ ప్రిపేర్ చేశారు, భోజనాలు అయితే పెడుతున్నారు. అంతా వస్తూ వెళ్తూ ఉన్నారు. ఈవినింగ్ వరకు అలా వస్తూ వెళ్తూనే ఉంటారు. ఇంకా మైకిల్లో పిలుస్తూనే ఉన్నారు, రండి భోజనం చేయండి అని చెప్పేసి. ఆల్రెడీ అప్పటికి మేము మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మా హస్బెండ్ మా నాన్న వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేశారు, నేనైతే అసలు అది కూడా లేదు. పనుల్లో పడితే చాలు నాకు ఆకలి కూడా ఉండదు. నేనే కాదు, ఆల్మోస్ట్ లేడీస్ అంతా అంతే. పనులు ఉన్నాయంటే అవి అయిపోయే వరకు నిద్ర రాదు, ఆకలి అవ్వదనమాట. ఇంకా అందరి ఇళ్ళల్లో ఉండేదే పంచాయతీ. ఇంకా లేడీస్ అంటే ఎందుకు వీక్గా ఉంటారంటే అందుకే అనమాట. పనులు చేస్తూ మమ్మల్ని మేము మర్చిపోతాం, మా ఆకలి, మా సెల్ఫ్ కేరు అన్నీ మర్చిపోతాం అనమాట. అందుకే లేడీస్కి ఎక్కువగా కాల్షియం, ఐరన్ లోపాలు అనేవి వస్తాయన్నమాట. టైంకి ఫుడ్ తినం కదా, ఇంక ఇంట్లో ఉంటే పనులు చేసుకుంటూ ఇంకా మర్చిపోతాము. ఇంకా అవి అయిపోయాక తిందాంలే అని ఇలా నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. అలా చేయడం వల్ల బ్యాక్ పెయిన్స్ రావడం, ఆ బ్యాక్ పెయిన్స్ వచ్చినప్పుడు హాస్పిటల్ పరిగెత్తడం. వాళ్ళు ఏం చెప్తారు, మీకు ఐరన్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది అని చెప్పేసి అంటారు. అప్పుడు మళ్ళీ మెడిసిన్స్ తీసుకొని తినే ఫుడ్కి బదులుగా మెడిసిన్స్ తీసుకోవడం అనమాట. ఇదే రొటీన్ అయిపోతుంది. ఇవన్నీ మీకు చెప్తున్నాను చూడు, నేను ఇవన్నీ నాకు తెలిసినా కూడా నేను పాటించిన అనమాట. అలా ఉంటుంది అనమాట మా సిచ్యువేషన్. ఆల్మోస్ట్ లేడీస్ అంతా ఇలానే ఉంటుంది. ఊరు మమ్మీ మమ్మీ మా ఎందుకులేమా ప్రతి ఒక్కరూ పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చి అన్నం పూజ చేసుకోవాలని మరి కోరుతున్నాము. అన్నదాన కార్యక్రమం అన్నం పూజ చేసుకొని పెద్దమ్మ తల్లికి ప్రాంతం చేసుకుని పోవాలని మరి కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ అన్నం పూజ చేసుకోవాలని మరి కోరుతున్నాము.
ఇంకా టెంపుల్ దగ్గర నుంచి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఆగాడని మా ఆయన మా అబ్బాయి అయితే కొడుతున్నాడు. ఇంకా వెళ్ళాలట, బైక్లో ఉండకూడదట ఒక చోట, అందుకోసం ఆయన అయితే కొడుతూ ఉన్నాడు. తర్వాత ఇంక ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాం అనమాట. చిన్న పార్టీ అయితే పెట్టుకుంటున్నాము. తెలంగాణ వాళ్ళు అంటారు కదా, అంటే మనం పార్టీ అంటాము, వాళ్ళైతే దావత్ అంటారు. అది దావత్ అయితే ఈరోజు ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాము. గ్యాస్ మీద అయితే ఉండకూడదని చెప్పేసి అదే పనిగా కట్టెల మీద చేయమని మా ఆయన ఆర్డర్ అయితే వేశారనమాట. ఆయన కోసమే ఇలాగా కష్టపడుతున్నాం అనమాట. టేస్ట్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుందంట ఇట్లా కట్టెలపై మీద చేస్తే, అందుకోసమే ఇక్కడ చికెన్ అయితే వండుతున్నాము. ఆల్రెడీ రైస్ అయితే వండేసాము. తర్వాత చికెన్ అయితే పెట్టామన్నమాట. రైస్ వచ్చేసి ఇక్కడ చేయలేదు, డాడీ వాళ్ళ ఇంటి దగ్గర పిన్ని అయితే చేస్తుంది. మేము ఇక్కడ చికెన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇదంతా 4 kilos చికెన్ వండుతున్నాము. ఇది వచ్చేసి మా ఫ్యామిలీ, డాడీ వాళ్ళ ఫ్యామిలీ, అలాగే మా మైనత్త వాళ్ళ ఫ్యామిలీ, అంతా 3 families కలిపి ఇక్కడైతే చేస్తున్నాం అన్నమాట. ఇలా చిన్న సంతోషాలు చాలా హ్యాపీ ఉంటాయి కదా. పెద్ద వాటికన్నా ఇలా చిన్న సంతోషాలు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తాయి. అందరూ కలిసి చేస్తే బాగుంటుంది అప్పుడప్పుడు. ఇలాగా నాకైతే ఇష్టం అనమాట. నేను అందుకోసం మా ఆయన లేడంటే మా ఆయన కెమెరా పెట్టి తీస్తున్నాడు చెప్పాలి. అట్లా వాడి పని వాడిది. ఇందాక విన్నారు కదా మా ఆయన ఫన్నీగా ఎలా మాట్లాడుతున్నారు. ఆయన ఇందాక వీడియో తీశారనమాట మాకి, అందుకోసమే నేను కనిపించలేదు కాబట్టి నువ్వు చెప్పాలి, నేను కెమెరామెన్ అని చెప్పేసి అనేసి అంటున్నారు. దానికి నేను రిటర్న్ ఏమన్నానంటే, అంటే కెమెరామెన్ గంగతో రాంబాబు అన్నట్టు కెమెరామెన్ రాజుతో మనీషా అని చెప్పాలా అని చెప్పేసి అంటున్నాను. నేను ఇలాగ ఫన్నీగా కన్వర్జేషన్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము. చూడండి చికెన్ అయితే కొత్తలాడుతూ ఉంది. చూస్తుండగానే చీకటి అయిపోయింది. ఇంకా కర్రీ కూడా కొత్తలాడుతుంది చికెన్. గలీజ్ అవుతుంది. కొంచెమైంది. నువ్వు ఇక్కడ లేచి ఇక్కడ ఇంకా రజేష్ అన్నాడు. రాజా ఎక్కడ పోతున్నారా? అది వండి దుబ్బ లేరా పక్కన ఇక్కడ రా తెచ్చుకొస్తానా. పోతావు అది మరక పట్టుకో మరణ బాండి కాదు, అది లోపల పెట్టే కన్నా బయట పెట్టేది మేళ మసి ఉంది. ఊరే ఇక్కడ సాపులు వేసుకొని తిందామా? ప్రస్తుతానికి ఈడు పెడదాం దాని మీద న్యూస్ పేపర్ గిన్నె వేస్తున్నా. వచ్చేదానికి ఇట్లా పట్టుకోవాలి వల్ల పిక్ జ్యోతిలాగా పట్టుకో. బాగుంది కేక్. హనీ నాకు కూడా అట్లా తీసేసి కాదు, ఇది ఇట్లా పట్టుకుందిరా. అందరినీ ఎవరు కామెంట్ చేస్తారో చూడాలి కదా. యానివర్సరీ మాదైతే ఎగ్జైట్మెంట్ మా పిల్లలకి అనమాట. అంటే మేము యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకోవడానికి కన్నా వాళ్ళకి ఫస్ట్ కేక్ కట్ చేస్తామని హ్యాపీ అనమాట. అందుకే ఎప్పుడు కట్ చేస్తారని మార్నింగ్ నుంచి బుర్ర తింటున్నారు.
ఇంక ఇక్కడ అంతా కలిసి కేక్ కటింగ్ అయితే చేద్దామని చెప్పేసి ఇలాగా పట్టుకున్నాం అనమాట లైఫ్ని. మేము అలా కట్ చేయడానికి అని చెప్పేసి అంత చేతులు వేసేపటికి మా చిన్నోడైతే అస్సలు కనిపించట్లేదు. చూడండి వాడు ఎలాగో కనిపించట్లేదని చూడండి, చిన్న నూకేసుకొని ఎలా బయటకు వచ్చేస్తున్నాడో చూడండి, వచ్చేసాడు. వాడు సపరేట్గా వచ్చి ముందు నించొని మరి చూడండి చాలా ఇలా తినేస్తున్నాడు. వాడు అన్ని పన్ని ఇన్సిడెంట్స్ అన్నీ ఇలాగే, ఎలాగో వాడు కనిపించాడు కదా అని చెప్పేసి ఇటైతే వచ్చాడు. ఇంకా వాడు కట్ చేస్తున్నాడు చూడండి. ఇంకా మా ఫోటోషూట్లో మేముంటే వాడి పని వాడదనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది కదా పిల్లలతో ఇలాగా. మేము కూడా అబ్జర్వ్ చేయలేదు, నేను కూడా ఇప్పుడు వీడియోలో చూస్తున్నాను. ఇంకొకరికైతే విష్ చేసుకొని ఇలా కేక్ అయితే తినిపించుకున్నాము నేను మా ఆయన. ఇంకా మా పిల్లలకి కూడా పెట్టాము. ఇంకా పిల్లలు ఆగేటట్టు లేరు అని చెప్పేసి ఇంకా పీసెస్ అయితే కట్ చేద్దామని చెప్పేసి మా ఆయన అయితే ఇంకా అంటూ ఉన్నారు. ఇంకా డాడీ వాళ్ళు అంతా ఉన్నారు, కాకపోతే వీడియోస్లో మొహమాటం ఎక్కువ అనమాట. అందుకోసం ఎవరో ఇక్కడ దగ్గరకు అయితే రాలేదు, అంతా ఉన్నారు. పిన్ని ఉంది, డాడీ ఉన్నాడు, అన్నయ్య, ఇంకా మామ, మా భార్య, అలాగే మా అవ్వ, మా అత్త అంతా ఉన్నారు. అంతా కాకపోతే చూస్తున్నారు కానీ కెమెరా ముందుకైతే రావట్లేదు, అంతా సిగ్గుపడుతూ ఉన్నారనమాట. ఇంకా ఆగేటట్లు లేరని పీసెస్ అయితే కట్ చేస్తూ ఉన్నారు మా ఆయన. చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇలాగంతా కలిసి. ఏదైనా చిన్నగా అయినా కూడా చిన్న ఫంక్షన్ అయినా కూడా అంతా కలిసి చేసుకుంటే హ్యాపీనే వేరు. ఇంకా మా ఆయన ఇక్కడ పేర్ల మీద అలానే కట్ చేస్తున్నాడు. నాకు ఇంకా నేనైతే మొత్తం చెరిపేస్తున్నాను ఆ కేక్ పీస్తో. ఏంటండి మీరు చూసుకోవాలి కదా, అలానే కట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఆయన ఏం పర్లేదు అని చెప్పేసి ఆయన అంటున్నారు, లేదు ఇలా కట్ చేయకూడదని నేనంటే, ఏంటో ఇవన్నీ సెంటిమెంట్స్ అనేసి మా ఆయన అంటున్నారు. అంతే, నాకంటూ కొన్ని ఉన్నాయి, అవి నేను ఇంకా మర్చిపోలేను అనమాట. ఇలాగ పేర్ల మీద కట్ చేయడం ఇలా ఇష్టం ఉండదు నాకు. తర్వాత ఇంకా శారీ విషయానికి వస్తే, నేను మార్నింగ్ కట్టుకున్న శారీ వచ్చి మా అమ్మది. అది మా అమ్మ శారీ అయితే మార్నింగ్ అయితే కట్టుకున్నాను. ఇంక ఇప్పుడు కట్టుకున్న శారీ వచ్చేసి మా ఆయన నాకు గిఫ్ట్ చేసిన శారీ అనమాట. ఇది జస్ట్ నిన్ననే తీసుకున్నాం. అంటే యానివర్సరీ మాకి February 11 యానివర్సరీ మాది. 10 అలా వెళ్ళేసి ఇంకా అప్పటికప్పుడు అక్కడే స్టిచ్ చేసేసి బ్లౌజ్ తీసుకొని అయితే వచ్చేసుకున్నాము. శారీ అయితే ఆయన సెలెక్ట్ చేశారనమాట. ఈసారి అయితే సర్ప్రైజ్గా ఏం తీసుకురాలేదు, నన్ను తీసుకెళ్ళి ఏం కావాలో తీసుకోమని చెప్పారు. నేనైతే ఇంకా ఆ శారీ అయితే చూస్ చేసుకున్నాను, ఇంకా అది తెచ్చుకున్నాను అనమాట. మా యానివర్సరీ డే అనేది ఇలాగే సింపుల్గా అయితే చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఇంకా మేము ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కనీసం లైక్ కూడా చేయట్లేదు. లైక్ చేయండి, లైక్ చేస్తేనే కదా నా వీడియోస్ ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి, మరీ చెప్తున్నాను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీరు ఇలాగ సపోర్ట్ ఇచ్చినట్టయితే నేను ఇంకా వీడియోస్ తీయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఫిబ్రవరిలో 2 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి మా ఇంట్లో అని చెప్పేసి. ఫిబ్రవరి వచ్చిందంటే ఇంకా అది ఫెస్టివల్ అని చెప్పొచ్చు అనమాట ఫిబ్రవరిలో. ఎందుకంటే February 2 వచ్చి నా బర్త్డే ఉంటుంది. ఇంకా మళ్ళీ 8 డేస్కి ఇంకా మా యానివర్సరీ కూడా వచ్చేస్తుంది అనమాట. February 11 ఈ మంత్ వచ్చిందంటే చాలు మాకి ఎంజాయ్ అని చెప్పొచ్చు. సర్వదేశ మంచి బాగా ఇది చూడు బాబా, నువ్వేం లేవా? పాప పని చేశాడు.
కొంచెమే ఏంటప్పా నేను పోయిస్తాలే. ఇక్కడ బోన్ చేస్తూ ఉండగా పవర్ అయితే కట్ అయింది. ఇంకా అందుకోసమే ఇంకా బయట కూర్చున్నాం కాబట్టి బయట వెన్నెల అయితే బాగా కాస్తుంది. ఆ రోజు వెన్నెల్లో బోన్ చేసినట్టు ఉందన్నమాట. అంటే పైన బాగా వెన్నెలు కాస్తుంది. డే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఆల్మోస్ట్. ఇంకా బయట కూర్చున్నాం కాబట్టి ఇది ఒక బెనిఫిట్ అనొచ్చు. ఇంట్లో కూర్చొని ఉంటే ఇంకా చీకటి అయిపోయేది, ఆ మొబైల్ లైట్స్కి పురుగులు అవి వచ్చేవి. ఇంకా ఇక్కడ కాబట్టి వెన్నెలు కాస్తుంది. వెన్నెల్లో మా డిన్నర్ అయితే అయ్యిందనమాట. ఆ రోజు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మంచి అనిపించింది. అంతా తింటున్నారు, ఇంకా కొంతమంది వడ్డిస్తున్నారు. ఇక్కడ మా చిన్నోడు చూడండి ఎలా తింటున్నాడో. ఒక్కడే బాగా తింటాడు. మనం తినిపించాలి అని అయితే లేదనమాట. వాడికి పెట్టినట్టయితే వాడు ఎంత కావాలో అంత తినేసి సైలెంట్గా లేచి పక్కకు వచ్చేస్తాడు అనమాట. మా వాడిలో నాకు నచ్చింది అదే. మా ఇద్దరు పిల్లలకి ఎలా ఉండేదంటే తినిపించాల్సి వచ్చేది. కానీ మా చిన్నోడు అలా కాదనమాట. వాడికి పెట్టేసి ఇచ్చినట్టయితే వాడే బాగా తింటాడు. ఏమంటే కూర లేని అస్సలు తినడు. ఆగున్నానా ఇప్పుడు మా వాడు నాకు కిస్ చేస్తూ ఉన్నాడు అనమాట. మనం ముద్దుగా ఇలాగా బుగ్గలు కనేసి ఇట్లా పెట్టుకుంటాం కదా, అలా చేస్తున్నాడు అనమాట. చూడండి చంద్రుడు ఎంత క్యూట్గా ఉన్నాడు. బాగా వెన్నెలు కాస్తుంది. వెన్నెల్లో భోజనాలు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే చాలు ఏదో ఒకటి డిస్టర్బ్ చేయాలని చూస్తూనే ఉంటాడు. చూడండి ఎలా కూర్చున్నాడు. వాళ్ళ మామయ్య మీద చెయ్యి వేసేసుకొని ఒకవైపు, ఇంకోవైపు వాళ్ళ అన్నయ్య అటుపక్క. నువ్వు మళ్ళీ వడ్డితులేనా? అబ్బా వడ్డిస్తాడబ్బా. అత్తకంట పెట్టండి. బా వాళ్ళు చూసుకుంటారా అప్ప. రే జో విట్రా రైట్. అక్క
ఇంకా అంతా భోజనాల తర్వాత ఇంక ఇక్కడంతా బిందు అయితే ఇచ్చేసాము, అంతా తాగేశారు. ఇంకా వడ్డించే వాళ్ళు ఇంకా నేను అయితే ఉన్నాము తినడం. ఇక్కడ మా డాడీతో అయితే నేను చిన్న క్లిప్ అయితే తీసుకుంటున్నాను. డాడీని రమ్మంటే డాడీ మాట్లాడుతూ బయటే ఉన్నాడు, అందుకు లోపలికి రాలేదు. అందుకోసం నేను ఇంక ఇక్కడ డాడీతో చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. తర్వాత ఇంక ఇక్కడ అందరు భోజనాలు అయిపోయాయి. ఇంక మేమైతే ఇంకా తింటూ ఉన్నాము. నేను వీడియో తీస్తూ ఉన్నాను, వాళ్ళైతే అంతా వడ్డిచ్చారనమాట అందరికీ. ఇంకంతా కలిసి ఇప్పుడైతే తింటున్నాము. మేమే లాస్ట్ అనమాట. ఇంకా అంతా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా చిన్న చిన్న ఇలాంటి మూమెంట్స్. ఇలాంటివి మనము ఫొటోస్ రూపంలోను ఇలా వీడియోస్ రూపంలోను అలాగే మనము గ్యాదర్ చేసి మెమోరీస్ అట్లనే పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఫొటోస్ అన్నా ఇలా వీడియోస్ అన్నా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే మనకు ఒక్కసారిగా మనం ఇలా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూసుకున్నప్పుడు మనం ఆ రోజు హ్యాపీనెస్ అంతా ఒక్కసారిగా మన బ్రెయిన్ అండ్ హార్ట్లోకి వచ్చి మనం ఒక స్మైల్ అయితే ఇస్తాం కదా, చాలా బాగుంటుంది. తర్వాత ఇక్కడ చూడండి మా అబ్బాయి వడ్డించడం కోసం అయితే చూస్తున్నాడు. ఇది OnePlus కూడా పెట్టాలని చెప్పేసి అదే మనకి తీసిచ్చిన కెమెరా వీడియోల కోసమని. ఇక్కడ మా బాబు అయితే నాకు వడ్డించాడు అనమాట. దీనికోసం నేను థ్యాంక్స్ అయితే చెప్పాను. చాలా బాగుంటుంది కదా పిల్లలు ఇలాగ మనకి పెట్టినట్టయితే. ఇంకా అందరు భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పిల్లలు చూడండి ఇలా మొబైల్ చూస్తూ ఉన్నారు. ఇంకొంతమంది టీవీలో సాంగ్స్ పెట్టుకొని ఉన్నారు. ఇంకా పెద్దవాళ్ళంతా ఇలా బయట వెన్నెల్లో కూర్చొని కబుర్లు ఆడుతూ ఉన్నారనమాట. చాలా బాగుంది క్లైమేట్, కూల్గా అలాగే వెన్నెల కాస్తూ ఉందన్నమాట. పట్టపగలు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. తినేసేసి మేనత్త లోపల ఫోటోస్ దిగడానికి రమ్మంటే రాలేదు, అందుకోసం ఇలాగ చిన్న క్లిప్ అయితే తీశానమాట మా అత్తతో. ఇదే అండి మేనస్ ఈరోజు వీడియో అనేది. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.